భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. చూసారా బ్రాహ్మణోత్తమ, నేను ముందే చెప్పాను కదా ఈ అన్ని పదార్థాల మీద మీ పేరు రాసే ఉంటుందని. మరి మీరేమో నా మాట విన్నే లేదు. మనసు ఎందుకో ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకుంది కదా, మరి ఇక మీ కష్టాలన్నీ దూరం అయినట్టే. మనసులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా తృప్తిగా భోంచేయండి. శ్రీకృష్ణ. నీళ్ళు తీసుకోండి. భక్తికి వసుడగు దేవుడే కరుణతో గాచునులే, ఆ భగవంతుని ప్రేమనే చూరగొనిన జన్మే ఎంతో భాగ్యముగా. అదేం కుదరదు బ్రాహ్మణోత్తమ. ఇదిగోండి లక్ష్మీదేవి స్వహస్తాలతో తయారు చేసిన లడ్డు. మీరు తినలేదంటే బాధపడుతుంది. కృష్ణకు చేయుల స్నేహమే జగతికి ఆదర్శం, ధరణి మరువని స్నేహమే ఆతీయని స్నేహం, ఆతీయని స్నేహం. ఇదిగోండి తీసుకోండి. చాలు, ఇవి ఒక్కటి తీసుకోండి. భుక్తాయాసం వస్తుంది, ఇక పైన నా వల్ల కాదు. మనసు మిక్కిలి తృప్తి నొందింది. బహుకాలం తరువాత తనివి తీరా ఆరగించాను. అయితే వెళ్ళి తమరు చేతులు కడుక్కురండి. ఈలోగా నేను పక్క సిద్ధం చేస్తాను. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. నేను తీస్తానుగా. నేను లేవండి. శ్రీకృష్ణ. ఈ లడ్డూలు రేపు పొద్దున్న తిందురుగానిలే. భలే పరందామా, ధన్యులు తమరు. విచిత్రమైనవి తమ లీలలు. ఎన్ని వేషధారణలు చేయవలసి వచ్చింది తమరు. ఒకవైపు రాజుగా, ఒకవైపు మురళీ మనోహరునిగా, ఒక మిత్రుని కొరకు తమరు ఎన్ని అవస్థలకు గురి కావాల్సి వచ్చింది. అవును ప్రియా, ఇప్పుడు మేము చేసినవన్నీ సాధారణ పరిస్థితిలో ఎన్నడూ చేయలేదు. ఏం చేస్తాం, మిత్రత్వం అంటే ఏమైనా చేయాలి. దాన్ని కాపాడుకోవడం కోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది. పైగా మా మిత్రునికి ఆత్మాభిమానం ఎక్కువ, సిద్ధాంతాలకు కట్టుబడతాడు. అతని భార్యాబిడ్డలు ఆకలిగా ఉండటంతో బాధతో మనసొప్పక తను కూడా ఒక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. ఒక మిత్రునికి మరో మిత్రుని ఆత్మగౌరవాన్ని రక్షించే బాధ్యత లేదా?
సుధాముడు ఆత్మాభిమానం కలవాడే, కాని తమరు కూడా తక్కువ వారేం కాదుగా. సుధాముడు పరిస్థితి గ్రహించిన తరువాత అతడు అతని భార్య బిడ్డలు భోంచేసేంత వరకు తమరు శాంతించలేదుగా. దేవి, భోజనం అందుబాటులో ఉండి కూడా సుధాముడు భోంచేయలేదు. ఆకలితో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఆ విధంగా ఆకలితో ఉన్నప్పుడు శాంతి ఎలా లభిస్తుంది మాకు? మాధవ, తమ సుధాముడి ఆకలి తీరిందిగా. ఇప్పుడు తమకు ఆనందం లభించినట్లేగా. సందేహమేముంది దేవి, ఎనలేని ఆనందం లభించింది. సుధాముడలా ఒక్కొక్క ముద్ద అరగిస్తూ ఉంటే మా మనసులో ఆనందం పొంగిపొర్లింది. సుధాముడు భోంచేయననగానే మురళీ మనోహరుని ముఖారవిందంలోని భావాలు ఏమాత్రం చూడశక్యం కాలేదు. ఇంకాసేపు అయ్యుంటే ఒక్కొక్క ముద్ద చేసి తమరే స్వయంగా అతడికి తినిపించుండేవారు. అవును దేవి, నువ్వన్నట్టే చేసుండేవాళ్ళం. వాస్తవానికి అన్ని అవతారాలను మాకు భక్తులే లభించేవారు. కానీ మాకీ అవతారంలో మొట్టమొదటిసారిగా భక్తులు మాత్రమే కాక ఇరువురు మిత్రులు లభించారు. ఒకరు అర్జునుడు, వేరొకరు సుధాముడు. అందువలన మేము ఆ ఇరువురితోనూ అవశ్యం మిత్రత్వాన్ని కొనసాగించాలి. దీంతో యుగ యుగాల వరకు ఎప్పుడైనా ఏ ప్రాణైనా నిజమైన మిత్రత్వానికి ఉదాహరణగా మమ్మల్ని చెప్పుకోవాలి. మా స్నేహం లోకానికి ఆదర్శప్రాయం కావాలి. అంతేగాక ఒక ఆకలిగొన్న మిత్రునికి భోజనం పెట్టడంలో ఉన్న ఆనందాన్ని ఆహా మాటలతో వర్ణించటం సాధ్యమా? ఆ సమయంలో నిర్మలమైన తమ ముఖంలో మమతానురాగాలు వెల్లివిరిసేవి. అవి ఎలా ఉండేవంటే, ఓ తల్లి తన బిడ్డకి ప్రేమతో పాలు పట్టిస్తున్నట్టుగా ఎంతో మధురంగా ఉండేవి. నీ వాక్కులు అక్షర సత్యాలు దేవి. మిత్రత్వం, మాతృత్వం ఒకే కోవకు చెందినవి. మాతృత్వంలాగే మిత్రత్వం కూడా నిస్వార్థమైంది. ఒక మాతకు ఎన్నడూ ఇవ్వడమే తెలుసు గాని తీసుకోవటం తెలియదు. విప్రోత్తమ, ఇక్కడ విశ్రమించండి. వద్దు, అక్కడ నీవే విశ్రమించు. నాకు ధరిత్రిపై పరుండుటయే అలవాటు. ధరిత్రిపై పరుండుటలోని ఆనందమే వేరు. మాత ఒడిలో నిద్రించిన సుఖం లభిస్తుంది. అవును, సత్యమే. ధరిత్రి జనని వంటిది. ప్రాణులన్నింటికీ మాత ధనం, ధాన్యం అన్నీ ఇస్తుంది. బిడ్డల మీద మమకారంతో తన సమస్తం సమర్పిస్తుంది. ధరణి మాత కరుణను మాటల్లో వర్ణించలేం. మన నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తనే అన్నీ ఇస్తుంది. ఈ మట్టి పైన ఒక విత్తనాన్ని నాటితే అది వేల సంఖ్యలో ఫలాలనిస్తుంది. కానీ మానవుడు ఒక్క విత్తనాన్ని నాటి దాని నుంచి వేల సంఖ్యలో ఫలాలను ఆశిస్తున్నాడు. ధరిత్రిమాతకు తెలిసిన ధర్మం ఒకే ఒక్కటి, ఇవ్వడం. వేల సంఖ్యలో ఇవ్వడం, లక్షల సంఖ్యలో ఇవ్వడం. బిడ్డల కోసం తన సర్వస్వాన్ని ఇచ్చే త్యాగశీలి ఆ తల్లి.